నిర్గమకాండము 29వ అధ్యాయము 14వ వచనం. 29వ అధ్యాయము 14వ వచనం. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థమైన బలి. చాలు. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ప్రభా, కొద్ది సమయము వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి దేవా మమ్మలను బలపరచమని, మేమేమై ఉన్నామో, మా బ్రతుకులు ఏమై ఉన్నవో, మా జీవితాలు ఏమై ఉన్నవో వాక్యము ద్వారా మాకు వివరించమని వాక్యమై ఉన్న యేసు స్వామి నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభువు తన వాక్య శక్తితో మిమ్మలను దీవించును గాక, ఆమేన్. కూర్చుందాం. దేవుని ప్రియమైన సంఘ బిడ్డలారా, మరి మనము ఈ 40 దినాలు ధ్యాన దినములలో ఉంటున్నాము గనుక, ధ్యాన దినముల్లో ఉన్న మనము ఒక చిన్న వాక్యము చదివిన భాగములో వ్రాయబడిన అంశములను గూర్చి కొద్ది సమయము ధ్యానము చేసుకుందాం. వాక్యం యొక్క అంశము పాప పరిహారార్థ బలి. అమ్మ, ఏంటది? పాప పరిహారార్థ బలి. మరి ఈ పాప పరిహారార్థ బలి దేవుడు ఇశ్రాయేలీల నిమిత్తమై దేవుని సన్నిధికి వచ్చువారు కానీ, దేవుని సన్నిధిలో జీవించవలసిన వారు కానీ గనక దేవునికి కృతజ్ఞత అర్పణలు తెచ్చువారు కానీ, ప్రార్థించువారు కానీ, వారు అర్పించవలసిన అర్పణలలో ఒకటి ఒక పశువు. ఆ పశువును ఎవరు పాపము చేస్తే వారి పాప పరిహారార్థ బలిగా దానిని వధించి, ఆ పాపము చేసిన వానికి పాపానికి బదులుగా ఆ పశువు లేక ఆ కోడె, ఆ దూడ వధింపబడి దానిని అగ్ని మీద దహించి వేయటమే ఈ మనుష్యులో ఉన్న పాప పరిహారార్థ బలి నిమిత్తమై ఆ కోడెను, పశువును వధించుట. ఒక ప్రాణి రక్షింపబడాలంటే ఇంకొక ప్రాణాన్ని ఏం చేయాలా? బలి ఇయ్యాలి. గనక ఒక పాపి మనిషి పాపం చేస్తే ఈ పాపము చేసిన వ్యక్తి ఈ పాపము నుండి విడుదల పొందటానికి మరొక ప్రాణి బలి కావాలి, బలి వేయాలి. ఈ పాత నిబంధన గ్రంథమంతయు కూడా మరి కొన్ని బలులు, వాటికి సంబంధించినటువంటి పేర్లు మనం గ్రహించాలి. గనక ఒకటి పాప పరిహారార్థ బలి, రెండవది ప్రాయశ్చిత్తార్థ బలి, మూడవది అపరాధ పరిహారార్థ బలి, నాలుగవది దహన బలి, ఐదవది మరి 7 సార్లు వధింపబడిన ఆ పశువు రక్తమును తీసి ఈ పాపి అయిన మనిషి మీద
పురోక్షించుట, చల్లుట. 5వది. 6వదిగా చూస్తే సమాధాన బలి. 7వది రక్త బలి. గనక ఈ 7 కూడా ఈ శిలువ శ్రమలకు సంబంధించిన భాగములే. గనక మొదటిగా మనం ధ్యానం చేస్తున్నది పాప పరిహారార్థ బలి. గనక ఈ పాపము చేసిన వ్యక్తి పాపాన్ని పోగొట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళి వాడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తానికి ఒక పశువును, ఒక పక్షిను, ఒక పొట్టేలును మరి తీసుకుని వెళ్ళి ఆ పాపము చేసిన వానికి బదులుగా ఆ పాపానికి ప్రాయశ్చిత్తముగా ఈ పొట్టేలు కానీ, ఈ పశువు కానీ, ఈ పావురము కానీ మరి వధింపబడనిదే, ఆ రక్తము పురోక్షింపబడనిదే ఈ మనిషిలో ఉన్న పాపము పోయేది కాదు. గనక మనం ఎక్కడున్నాము అంటే పాప పరిహారార్థ బలి. ఈ బలి పాప పరిహారార్థ, పాపం చేసింది మనము, పరిహారమేమో మరి పరిహారం దేవుడు చెప్తున్నాడు ఆ పశువును. గనక మనము ఈ పాపము నుండి పరిహరింపబడటానికి మనము దేవుడి దగ్గరికి వస్తున్నాం. పాపము నుండి పరిహరింపబడటానికి దేవుని దగ్గరికి వస్తున్నాం. ఈ పాప పరిహారార్థ బలి గనక మన కొరకే, అనగా ఎవరు దేవుని దగ్గరికి పాపము చేసి మరి పాప పరిహారార్థ బలిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాని ప్రాణానికి బదులుగా ఆ పశువు ప్రాణాన్ని మరి తీసి దాని రక్తమును వారి మీద చల్లుట లేక పురోక్షించుట జరిగితే పాప విమోచనము కలిగేది. గనక దీనికి పాప పరిహారార్థ బలి అని మరి ఆ కాలములో నిర్గమ కాండములో మరి దేవుడు చెప్పగా యాజకులైన వారు దీనికి ఒక పేరు పెట్టారు. అదేంటి అంటే పాప పరిహారార్థ బలి. మరి ఒక వాక్య భాగము 30వ అధ్యాయము నిర్గమ కాండము 10వ వచనము. మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. ఇక్కడ కూడా పాప పరిహారార్థ బలి. ఏ బలి? పాప పరిహారార్థ బలి నిమిత్తము గనుక వారు మరి తెచ్చినటువంటి కోడెను, పశువును ఆ పాపము చేసిన వాని పాప పరిహారార్థ బలిగా వాని పాపానికి ప్రాయశ్చిత్తము కలగటానికి దేవుడు యాజకుని ద్వారా ఈ పాపము చేసినటువంటి వ్యక్తికి ఈ బలి ద్వారా ఈ పాప విమోచనము కలిగించేవాడు. పాప విమోచనము కలిగించేవాడు. గనక ఈ పాప విమోచనము పాపము చేసిన వాడు కూడా పాపము పోగొట్టుకోవడానికి ప్రయత్నము చేస్తే పాపం పోగొట్టుకునే మార్గం దొరుకుద్ది. అంటే డబ్బులు ఎక్కువ ఉంటే డబ్బులు పట్టుకెళ్ళి ధర్మకార్యాలు చేస్తే పాపం పోద్దని కాదు, లేక భూమి ఉంటే భూమి దానం చేస్తే పాపం పోద్దని కాదు, బంగారం వస్త్రాలుంటే అవి దానం చేస్తే పాపం పోద్దని కాదు. పాపం పోదు. ఇవి ధర్మకార్యాలు మాత్రమే. ధర్మకార్యాలు ఇవి. వీటి ద్వారా పాపం పోదు. పాపం పోవాలి అంటే ఈ పాపం పోగొట్టుకునే వ్యక్తి తన పాపాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం పాపం చేశాడు, ఏం తప్పిదము చేశాడో ఆ తప్పిదానికి, ఆ పాపానికి విరుగుడు మరి దేవుడి దగ్గరికి వెళితే ఆ విరుగుడు దేవుడు తెలియచేస్తాడు. కాబట్టి ఈ మరి ప్రతి పాపానికి కూడా ఒక్కొక్క పేరు ఉంది. ఎన్ని పాప సంబంధమైన పేర్లు ఉన్నా
అన్నిటికీ కలిపి ఒకటే బలి. ఆ ఒకటే మరి బలి, ఆ పరిశుద్ధమైనటువంటి కోడె పశువు, నిష్కళంకమైన ఆ పశువు వధించి దాని రక్తమును తీసుకొచ్చి ఈ పాపి అయినటువంటి మనిషి మీద పురోక్షించిన వాని పాపము మరి వాని మీద లేకుండా, వానికి శిక్ష లేకుండా దేవుడు చేస్తానని చెప్పినటువంటి వాగ్దానములు మనం చూస్తాం. అలాగే లేవీకాండము 4వ అధ్యాయము 3వ వచనం. లేవీకాండము 4వ అధ్యాయం 3వ వచనములో ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడె దూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపబలెను. గనక ఒక యాజకుడైనా ఎవరైనా సరే పాపము చేస్తే గనక ఆ పాపము చేసినటువంటి వాడు మరి అహరోను దగ్గరికి వచ్చినప్పుడు అహరోను వాని పాపపు స్థితిని మరి అడిగి తెలుసుకున్నప్పుడు గనక అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడె దూడను యెహోవాకు గనక యెహోవాకు పాప పరిహారార్థ బలిగా దానిని ఏం చేయాలి? వధించాలి. గనక ఇక్కడ పాపము ఒక జాతి వారు చేశారు, ఒక మతం వారు చేశారు, ఒక కులం వారు చేశారు అనడానికి ఏమీ లేదు. అందరూ పాపం చేసిన వారే, అందరూ పాపం చేసి దేవునికి దూరం అయిపోయిన వారే అని రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనములు చదువుతాం. ఏముంటుంది? అందరూ పాపము చేసి ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. అందరూ పాపం చేసి, తల్లిదండ్రులు పాపం చేసి, వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేసి, ఇక పుట్టినవాడు పాపం చేసి, ఇక ముందర పుట్టబోయేవాడు కూడా పాపం చేసి, అందరూ పాపము చేసి ఏ భేదము లేదు. ఎవడైనా నేను పరిశుద్ధుడు, నేను ఏ పాపం చేయలేదంటే కుదరదు. ధర్మశాస్త్రం నువ్వు పాపివని చెప్తావు. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోతున్నారు. ఇక్కడ ఒక మతం వారు పాపం చేశారని, ఒక మతం వారు పాపం చేయలేదని, ఒక మరి ప్రాంతం వారు పాపం చేశారు, మరొక ప్రాంతం వారు పాపం చేయలేదని భేదమేమీ లేదు. అందరూ పాపం చేసిన వారే. గనక ఎవరికైనా ఎవరు చేసిన పాపానికి విరుగుడు వాడు నేను పాపం చేశానని వాడు ఒప్పుకొనగలిగితే, ఒప్పుకోవడానికి ఇష్టపడితే ఆ పాపం మరలా చేయకుండా ఉండటానికి గనక పాప పరిహారార్థ బలి మరి అర్పించవలసింది. ఈ పాప పరిహారార్థ బలి వేయకుండా పాపానికి విరుగుడు కలగదు. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో మరి 56వ కీర్తన అనుకుంటా ఏముంటుంది అంటే, మరి ప్రాంతకాలం అంటే తెల్లవారుజామున పాడుకునే పాట. ఆ పాటలో ఒక శరణం ఉంటుంది. ఆ చరణం ఏంటంటే, ఎన్ని తిరిగినా పోవు పోవు పాపంబులు, ఎంత ఏడ్చినా పోవు పోవు, ఎన్నాళ్ళు పుణ్యక్రియలేన్ని చేసినా గాని, అన్నీ చేసిన స్తోందు మినగాని, దేవాదేవుని మ్రొక్కలేండి ఓ ప్రియోలార, దేవరాజుని గొల్వా అనగా ఎన్ని తిరిగినా కానీ పాపం మాత్రం బాగు.
ఎక్కడికి వెళ్ళినా కానీ పాపం మాత్రం పోదు. ఎంత పెద్దవాడైనా ఎలాంటి వాడైనా వాని పాపం వాని వెనకాలే ఉంటుంది. ఇంకా బాగా చూసుకుంటే దావీదు గారు అంటున్నారు 51వ అధ్యాయములో ఏమని, నా పాపం నా కళ్ళ ముందే కనపడుతుందని, నా పాపం నా ముందరే కనపడుతుందని. గనక ముందర కనపడుతుందంటే లోపల తలంపులు, పాప తలంపులు ఉండటాన్ని బట్టే ఆ పాప తలంపులు కూడా ఏం కనపడుతున్నాయి, ముందు కనపడుతున్నాయి, ముందర కనపడుతున్నాయి. గనక నా పాపము నా ముందే, నా కళ్ళ ఎదుటే కనబడుతున్నది. ఈ కళ్ళ ఎదుటున్న పాపాన్ని మరి చెప్పుకోవాలి, దేవుడి దగ్గరకు వచ్చి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోకుండా నేను ఈ కానుకలు ఇస్తాను, పాపాన్ని ఒప్పుకోకుండా నేను ఉపవాస ప్రార్థన చేస్తాను, నేను మరి పాపాన్ని ఒప్పుకోకుండా నేను ఇన్ని రోజులు ఎలాగుంటాను, ఏమైనా ఇది న్యాయమైన పద్ధతేనా? న్యాయం కాదు. గనక నీ పాప పరిహారార్థమునకు దేవుడు మరి పరిహారము అనుగ్రహించేవాడై ఉన్నాడు. నా పాపానికి ప్రాయశ్చిత్తం ఉందా, గనక నా పాపానికి విరుగుడేమైనా ఉందని దేవుడి దగ్గరికి వచ్చి పాపానికి మరి విరుగుడు ప్రాయశ్చిత్తము గనక చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తే దేవుడు ఖచ్చితమైన మరి తలంపిస్తాడు. అలాగనే మరి 9వ అధ్యాయం 6వ అధ్యాయము మరి లేవీకాండం 6వ అధ్యాయం 25వ వచనం. లేవీకాండము 6వ అధ్యాయం 25వ వచనము. నీవు అహరోనుకును అతని సంతతి వారికి ఎలాగ ఆజ్ఞాపించము, పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలెను. అది గనుక ఎక్కడ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆ పాపానికి పరిహారము జరిగే స్థలం ఏదంటే పరిశుద్ధ స్థలం. అది దేవుడు తన రక్తముతో తైలముతో అభిషేకించినటువంటి స్థలం. గనుక ఆ స్థలములో దేవుడు తన మహిమను కనుపరుచు స్థలము, అది పరిశుద్ధ స్థలం. ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి పాపి అయిన మనిషి పాప పరిహారార్థ బలిగా ఒక పశువును తీసుకుని వచ్చి దానికి ఏర్పాటు చేయబడిన ఆ స్థలములో దానిని ఏం చేయాలి, ఖచ్చితంగా మరి వధిస్తే పాప విమోచన మనిషికి జరుగును. 9వ అధ్యాయం లేవీకాండము 2వ వచనం. అహరోనుతో ఇట్లా నేను నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడె దూడను దహన బలిగా నిర్దోషమైన ఒక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకొని రమ్ము. ఈ పాపం చేసిన వాడు వాని పాపం పోగొట్టుకోవడానికి ఒక మరి పొట్టేలు, ఒక కోడె దూడ గనక ఎక్కడికి తేవాలి, దేవుని సన్నిధికి తేవాలి. ఈ రెండు కూడా పరిశుద్ధమైనవే. ఈ రెండు కూడా పరిశుద్ధమైనటువంటి మరి పురాణులు. పశువు పరిశుద్ధమైనది గనక మరి పొట్టేలు మరి పరిశుద్ధమైనది గనక నిర్దోషమైనది అయి ఉండవలెను. అది పాప పరిహారార్థ బలి నిమిత్తమై వీరి కొరకు మరి బలిగా వేయబడి ఆ బలి అయిన తర్వాత రక్తము వారి మీద చల్లితే వారి పాపానికి ప్రాయశ్చిత్తము కలుగును. గనక మరి 15వ అధ్యాయము అదే 9వ అధ్యాయములో 15వ వచనం. 9వ అధ్యాయములో 15వ వచనం. అతడు తీసుకొని ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను తీసుకొని వధించి మొదటి దాని బలి దీని పాప పరిహారార్థ బలిగా అర్పింపబలను. మొదట జరిగించినట్లుగా దీనిని కూడా మరి తేడా లేకుండా అలాగే జరిగించాలి. 10వ అధ్యాయము 17వ వచనం.
10వ అధ్యాయం 17వ వచనం. మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఏల అది అతి పరిశుద్ధముగా సమాజము యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని నీకిచ్చెను కదా. చాలండి. ఇప్పుడు మనము క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి చూస్తే ఇక్కడ పశువును వధించాలి. వధించినటువంటి రక్తమును ఈ పాపి అయిన మనిషి మీద ప్రోక్షించాలి. రెండవది, వధింపబడినటువంటి పశువు మాంసమును గనక దేవుడు పరిశుద్ధపరిచాడు గనక ఈ మాంసమును తిన్నప్పుడు వీరి పాప ప్రాయశ్చిత్తమునకు సరి అయినటువంటి ప్రాయశ్చిత్తము జరుగునని దేవుడు తెలియచేశాడు. ఇందులో యేసుక్రీస్తు ప్రభు యొక్క నా శరీరం తినండి, నా రక్తము తాగండి అని చెప్పాను. ఆయన మరి బలి అవ్వకుండానే, శిలువ శ్రమలు పొందకుండానే ఇది నా రక్తం అని చెప్పాను. మరి చీల్చబడకుండానే ఇది నా రక్తం అని చెప్పాను. ఒకటి బహిరంగ శిలువ, రెండు అంతరంగ శిలువ. ముందర అంతరంగ శిలువ అయిన తర్వాత బహిరంగ శిలువ అయింది గనక బహిరంగ శిలువ తర్వాత మనందరి వరకు వచ్చేసరికి అర్థమైంది. అంతరంగ శిలువ శ్రమలు మాత్రము తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువును అంతరంగముగా సిలువేశను. అప్పటికే శిలువ శ్రమలు అనుభవించినట్లుగా ఆ శ్రమ మరి ఊహించి తలంచుకొని మాట్లాడినప్పుడు ఇది నా శరీరం నలగగొట్టబడిన తర్వాత, వధించబడిన తర్వాత ఇక మరి శరీరం మరి తినడానికి ఆహారముగా మారింది ఇక్కడ పశువు గనక మరి ఈ పశువు వధింపబడకుండా ఈ యొక్క మరి పశువుని తినడానికి లేదు. అలాగనే ధర్మశాస్త్ర గ్రంథాల్లో కూడా ఏముంది అని అంటే మరి బొలుసు కంపను అదిమి చుట్టబడిన మరి యజ్ఞ పశువు గనక మెచ్చిన మేక ఉన్నట్లుగా ఆ మేకకి మేకులు దిగ్గొట్టాలి, ఎముకలు ఎరగకూడదు గనక ఆ మేకను వధించాలి, ఎముకలు ఎరగకూడదు గనక ఇలాగును చూస్తే ఈ మేకకు ప్రాణ ప్రతిష్ఠ ఆ పాపి అయిన మనిషి కొరకు ఈ మేక లేక ఈ పశువు గనక మరి వధించబడాలి అంటే దీని ప్రాణాన్ని ఎవరికి ప్రతిష్ఠ చేయాలి? దేవునికి ప్రతిష్ఠ చేయాలి. ఆ దేవునికి ప్రతిష్ఠ చేసేటప్పుడు అది మంచిదై ఉండాలి, అది శ్రేష్టమైనదై ఉండాలి, అది నిష్కళంకమైనదై ఉండి ఆ పశువును మరి ప్రతిష్ఠ చేసిన తర్వాత దాని ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత ఈ పశువును వధించాలి. వధించిన తర్వాత ఈ రక్తము వారి మీద చల్లాలి, దాని మాంసమును కూడా తినాలి. ఈ రెండు పనులు యేసుక్రీస్తు ప్రభువులో జరిగినవి గనక ఇక్కడ పశువు, ఇక్కడ మేక, గొర్రె గనక ఇవన్నీ కనబడుతున్నాయి ఇక్కడ పాపి అయిన మనిషికి బలి అవటానికి. గనక క్రొత్త నిబంధనలో చూస్తే ఇవన్నీ ఏమి కాకుండా ఆయన ఒక్కడే మరి బలి అయిపోతున్నట్లుగా ఆ బలి కాకముందరే ఆయన తన మరి శరీరాన్ని శిష్యులకు పంచి ఇచ్చారు. ఇది మీరు తినండి గనక నేను ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని తెలియచేశాను. గనక సంఖ్యాకాండము 6వ అధ్యాయము 13వ వచనం. ఆరో అధ్యాయములో 13వ వచనములో గనక ఇప్పుడు మనము లోకములో తల్లి గర్భములో జన్మించి
పెద్దవారైనా చిన్నవారైనా గనక ఇప్పుడు కొన్ని బలి అర్పించిన వాటిని తినాలంటే కొన్ని అర్హతలు కావాలి. కొన్ని అర్హతలు కావాలి. ఆ అర్హతలు గనక బైబిల్ చదవాలంటే అర్హత కావాలి, అది దేవుడు ఇవ్వాలి. పాట పాడాలంటే అర్హత కావాలి, అది దేవుడు ఇవ్వాలి. ప్రార్థన చేయాలంటే ఏం కావాలి? దానికి కూడా అర్హత కావాలి. గనక ఆ అర్హత మనం కలిగి ఉంటే దేవుడు పాట పాడడానికి, ప్రార్థన చేయటానికి, బైబిల్ చదవటానికి అవకాశం ఇస్తాం. చదవలేదనుకోండి, ప్రార్థన చేయలేదనుకోండి, దేవుడిచ్చిన అర్హతను ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు. నాకొద్దు, పోగొట్టుకుంటున్నారు. గనక ఈ అర్హత మరి కావాలి అంటే మనం ఊరకనే మనం వెళ్తే మనకేదో మనం వెళ్ళగానే మనకేమి ఇలాంటివన్నీ దగ్గర పెట్టి నువ్వు ఇది చదువు, నువ్వు ఇది చదవమని చెప్పరు. కొన్ని దినాలు దేవుని మందిరానికి వెళ్తూ ఉంటే ఎలా చదవాలో అర్థమవుతుంది, ఎలా పాడాలో అర్థమవుతుంది, ఎలా కూర్చోవాలో అర్థమవుతుంది, ఎలా మాట్లాడాలో అర్థమవుతుంది. ఈ విషయాలన్నిటిని బట్టి గనక నేను చదవాలని ఆశపడుతుంది, నేను పాడాలని ఆశపడుతుంది, నేను ప్రార్థన చేయాలని ఆశపడుతుంది. గనక ఇవన్నీ ఏమీ లేకుండా ఉన్నామనుకో జీవితం వేస్ట్, ఏం ఫలించదు జీవితం, అంతే అక్కడ అలాగే. అది కాదు. అలా ఉండకుండా ఉండాలంటే ఏమవ్వాలా? నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు అనగా ఈ నాజీర్ అంటే గనక దేవుని సంఘానికి హత్తుకొని ఉండినప్పుడు దేవుని ఏర్పాటును బట్టి గనక దేవుని సంఘములో ఉండాలి అంటే ఏం కావాలి? హక్కు కావాలంటే ఏం కావాలా? దేవుని సంఘములో హక్కు కావాలంటే ఏం కావాలా? ఏం కావాలా? బాప్తిసం తీసుకున్న వారికి ఏమొస్తుంది? హక్కు. అంటే నువ్వు దేవునిలోని సగ భాగమైనట్లుగా దేవుని యొక్క బిడ్డవుగా మారటానికి గనక పుట్టిన బిడ్డ మరి 8 దినాలకి దేవుని సన్నిధికి తీసుకెళ్తే అక్కడ నామకరణ చేస్తారు. గనక అక్కడికి వెళ్తే అన్న సంతర్పణ పెడతారు చిన్న బిడ్డలకి, ఇదిగే కొలది మరి మంచి ఆహారం పెట్టాలి. కనుక అలాగున ఆ పనులన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఈ బిడ్డలో బలాన్ని నింపడానికే. అలాగే మనం ఎంత పెద్దవారైనా కానీ సంఘంలోనికి వచ్చి ఏమీ తెలియనట్టుంటే అంతే, అక్కడే బయటే, లోపలికేమీ లేదు. అలాగే దేవుణ్ణి తెలుసుకుని దగ్గరకు వచ్చిన వారు నాజీరు చేయబడిన వారై వారికి ఒక ప్రత్యేకముగా మరి ఉండే పరిస్థితులు ఉంటాయి. వారు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తర్వాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు వానిని తీసుకొని రావాలను. అప్పుడు అతడు దహన బలిగాను ఇప్పుడు ఇన్ని రోజులు వీడు మామూలుగా జన్మించిన వాడు బయటే ఉన్నాడు కనుక ఇప్పుడు వీరు ఈ యొక్క సంఘ సమాజంలో చేరాలంటే వాని కొరకు కూడా ఏం చెయ్యాలి? ఒక నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా, నిర్దోషమైన ఏడాది సమాధాన బలిగా. ఈ 2 బలుల్లో తేడాలు ఉన్నాయి. ఏంటంటే మొదట మగ గొర్రె పిల్ల పాప పరిహారార్థ బలి, రెండవది ఆడ గొర్రె పిల్ల, ఇది సమాధానార్థమైన బలి. గనక ఇప్పుడు మనం చెప్పుకున్న బలులు అన్నీ చాలా ఉన్నాయి. అన్ని బలుల్లో ప్రారంభం ఏంటంటే పాప పరిహారార్థ బలి, తర్వాతే ప్రాయశ్చిత్త బలి, సమాధాన బలి. ఈ బలులన్నీ తర్వాతే. గనక ఇప్పుడు సమాధాన బలి, ఈ సమాధాన బలి ఈ ఆడ గొర్రె మరి పిల్ల గనక సమాధాన బలిగా ఉండటానికి ఇక్కడ 2 ఉపయోగించడం జరిగింది. యేసుక్రీస్తులో 2 కనపడతాయి. సమాధానకరమైనటువంటి గొర్రె పిల్లగా గనక మరి పాప పరిహారార్థ బలిగా
యజ్ఞమవటానికి గొర్రెపుగా ఆయన మరి మన లోకానికి వచ్చినట్లుగా యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో మనం గ్రహిస్తాం. గనక ఆయన మరి వధింపబడటానికి వచ్చిన గొర్రె పిల్లగా ఆయన మన కొరకు వధింపబడుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. గనక మరి మన 6వ వచనము, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమే, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఈ అధ్యాయం అంతా కూడా మన దౌర్జన్యమే ఆయన మీద వేయటం, మన దౌర్జన్యమే, మన పాపాలే ఆయన గొర్రె పిల్ల వలె మరి తన మీద వేసుకుని ఈ గొర్రె స్వభావము చూపించినటువంటి వాడు. గనక యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయము 29వ వచనములో చూస్తే యోహాను గారు ప్రభువును చూచి మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కనబడుతుంది ఎవరు? మనిషి రూపము. కనబడుతుంది ఎవరు? యేసు ప్రభు వారు. గనక యేసు ప్రభు వారిని చూస్తూ యోహాను గారు గనక ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ మాట ఎంత దగ్గరగా ఉన్న వారికి చెప్పినట్లుగా ఉంది. యోహాను గారి దగ్గరికి బాప్తీసం తీసుకోవడానికి వచ్చిన వారందరి దగ్గరికి మరి వచ్చినటువంటి ఆ దగ్గరికి వచ్చిన యోహాను గారి దగ్గరికి వచ్చిన వారికి ఏం చెప్తున్నాడు? ఇదిగో అని. ఇదిగో అంటే దగ్గర, చూడగలిగినంత దగ్గరలో మన వైపే వస్తున్నాడు. ఇదిగో ఆయన లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. గనక ప్రపంచము ఎన్ని దేశాలు, ప్రపంచములో ఉన్న జనాలు ఎన్ని కోట్లు, ప్రపంచము జనాలు ఎన్ని కోట్ల జనం చచ్చిపోయారు, ఎన్ని కోట్ల జనం పుడుతున్నారు, ఇప్పుడు పుట్టి భూమి మీద ఎంతమంది ఉన్నారు, అందరి పాపములన్నీ కూడా ఈ లోక పాపములు అన్ని లోకముల్లో అన్ని రాష్ట్రాలు దేశాల మీద ప్రజల మీద ఉన్న ఈ పాపమంతా కూడా మరి ఈయన మీద ఉన్నది అని యోహాను గారు ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు ఈ పాపములన్నీ కూడా ఈ మనుషుల మీద ఉన్న పాపాలన్నీ కూడా ఆయన మీదకి వెళ్ళిపోయినట్లుగా మనం గ్రహిస్తున్నాం. అలాగే మరి అదే అధ్యాయంలో 36వ వచనములో కూడా ఉంటుంది. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. గనక 2 సార్లు ఇలాగున యోహాను గారు ఇదిగో దేవుని గొర్రె పిల్ల. గనక ఒకసారి చెప్తే సామాన్యంగా వారికి అర్థమయ్యే పరిస్థితిలో లేరు. గనకనే వారికి మరి అనేక పర్యాయములు 2-3 సార్లు వారి వినగలిగినట్లుగా ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని నడిచి వచ్చుచున్న యేసు ప్రభువును చూచి ఈ మాట యోహాను గారు పలికిరి. గనుక ఈ మాట యోహాను గారు మరి పలికినప్పుడు ఆయన నడిచి మరి వస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ వధింపబడుతున్న ఈ గొర్రెను, కోడెను, ఈ మేకను కూడా మరి ఇంటి దగ్గర నుంచి మందిరం వరకు ఆ వధింపబడే స్థలం వరకు కూడా నడిపించుకుంటూ తీసుకొని వచ్చిరి. గనక మరి సంఖ్యాకాండం 8వ అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండము తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరుచుకునిన తర్వాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిపిన గోధుమ పిండిని తేవలను. నీవు పాప పరిహారార్థ బలిగా మరి యొక్క కోడెను తీసుకొని రావాలను. ఇక్కడ ఏంటంటే మరి యూదులు లేక ఇశ్రాయేలీలు తమ బట్టలు ఉదుకుకొని ఇది మనిషి చేయవలసిన ఆ పాప పరిహారార్థ బలికి నిమిత్తం ముందర మనిషి చేయవలసింది. ఇవాళ ఆదివారం వచ్చాం గనక చక్కగా స్నానం చేసి మంచి బట్టలు ధరించుకునే వచ్చాం.
కాబట్టి స్నానం చేయకుండా ఎవరు రారు. ఆ? అలా ఏ ప్రార్థనకి వెళ్ళినా గనక మరి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతిరోజు కూడా స్నానం చేసే అలవాటు ఉండాలి. ఏముండాలి? స్నానం చేసే అలవాటు. గనక మరి పని చేసి వస్తే సాయంకాలం అయినా సరే స్నానం చేసి ప్రార్థన చేసుకుని భోజనం చేయాలి. గనక ఇది మంచి పద్ధతి. అలా దేవుని దగ్గరికి వచ్చేవారు తమ బట్టలు ఉతుకుకొని మరి పవిత్రపరుచుకునిన తర్వాత వారు ఒక కోడెను దాని నైవేద్యమునుగా అనగా తైలముతో కలిపిన గోధుమ పిండిని తేవలను. నీవు పాప పరిహారార్థ బలిగా మరి యొక్క కోడెను. ఇక్కడ తైలము కలిసింది, గోధుమ పిండి కలిసింది. గనక ఈ బలి అయ్యటానికి మరి వారు మొట్టమొదటిగా శరీర శుద్ధి, వస్త్ర శుద్ధి పవిత్రపరుచుకొని రావాలను. గనక వస్తు ఒక కోడెను దాని నైవేద్యమునుగా మరి తేవలను. దానితో పాటు తైలమును కలిపిన మరి గోధుమ పిండి, ఈ రెండు తేవలను. కోడె, గోధుమ పిండి, తైలముతో కలిపిన గోధుమ పిండి గనక మరి తెచ్చి పాప పరిహారార్థ బలిగా దానిని ఆ కోడిని వధించినప్పుడు దాని మరి ఆ రక్తముతో కలిపి పాప ప్రాయశ్చిత్తార్థము చేసుకోవాలి. చేసుకోవాలి. అలా చేసుకొనగలిగితే గనక పాప విమోచనము కలుగును. మరి సంఖ్యాకాండం 15వ అధ్యాయము 27వ వచనం. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 27వ వచనం. ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడమేక పిల్లను తీసుకొని రావాలని. ఒకడు అంటే ఎవడు పాపం చేస్తాడో, ఎవడు పాపం చేసి ఉంటాడో గనక పాపం చేసే వాళ్ళు ప్రత్యేకంగా కనపడతారులే. అవునా కదా? కనపడతారు, మనమే నిలుకోగక్కల. అలాగే అప్పటి కాలంలో కూడా ఎవరింటి దగ్గర వారు, ఎవరి ఈదులో వారు ఎవరికి వారి పరిశోధన చేసుకున్నప్పుడు గనక ఎవరికి వారి పరిశీలన చేసుకున్నప్పుడు ఒకడు పొరపాటున తెలిసి కాదు తెలియక చేస్తే మరి క్షమాపణ, పాపానికి క్షమాపణ ఉందని కొత్త నిబంధన వాక్యాలు చదువుతాం. తెలియక తప్పు చేస్తే, తెలియక తప్పు మాట్లాడితే, తెలియక దొంగతనం చేస్తే, తెలియక మరి ఏదైనా మరి అపఘాతకరమైన పనులు చేస్తే గనక తెలియక చేస్తే దానికి మరి క్షమాపణ ఉంది. మరి తెలిసి చేస్తేను క్షమాపణ ఉందా? అసలు ఉండదు. గనక మరి తెలిసి తప్పులు చేస్తే, తెలిసి దొంగతనం చేస్తే, తెలిసి పాపాలు చేసుకుంటూ పోతే క్షమాపణ ఉండదు. గనక అలాగ తెలిసి మరి తెలియక తప్పు చేసిన దానికి కూడా ఒక మరి పాప క్షమాపణకరమైన బలి మరి అర్పించాలి. గనక దానికి కూడా తప్పిదము క్షమించమని దేవుని దగ్గర అడగాలి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. 9వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదోడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిచిన ఎడల నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఎంతో ఎక్కువగా గనక శుద్ధి చేయను. గనక ఆ కోళ్ళు, పక్షులు, పశువాదులు పాప పరిహారార్థ బలిగా
మరి వధింపబడగా పాప విమోచనమ కలిగేది. గనక ఒకేసారి శరీరధారిగా వచ్చినటువంటి ఆయన ఒకేసారి ఈ యొక్క పాప పరిహారార్థ బలిగా తాను తన మరి రక్తము చిందించి పాప విమోచనము కలిగించను. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. 10వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండు. గనక మనం చదువుకున్న వాక్యాలన్నీ అవే. గనక ప్రతివాడు పాపము చేసి ఆ పాపము చేసి ఒక కోడెనో పశువునో గొర్రెనో తీసుకురావడం, వధించడం, అలాగ మరి ఆ పాపానికి క్షమాపణ కలిగి ఉన్నామని అలాగా మరి అపరాధ పాప పరిహారార్థ బలిగా అలా జరుగుతూనే వచ్చింది, అలా చేస్తూనే వచ్చాడు ప్రతి యాజకుడు. ఈ పాత నిబంధన గ్రంథం అంతా అలాగే జరిగింది. ఈ క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన నిర్దోషిగా ఉండి ఆయన అందరి కొరకు ఒకేసారి గనక మరి ఆయన శిలువ శ్రమలు పొంది ఈ గవిని వెలుపల శ్రమ పొంది ఆ కార్చబడిన రక్తాన్ని తీసుకుని వెళ్ళి అందరి నిమిత్తము ఆ పాప ప్రాయశ్చిత్తానికి ఆ బలిపీఠం దగ్గర ఆ రక్తాన్ని ప్రోక్షించి వేశాను. ఆయనే మరి పరిశుద్ధమైనటువంటి దేవుడు గనక ఆయనే ఆ పరిపూర్ణమైనటువంటి మరి ఆ పని చేసినటువంటి దేవుడు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైనది పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఒక్కసారే ఇక అందరి నిమిత్తం ఒకసారి పరిశుద్ధ రక్తము ప్రోక్షించి అందరి నిమిత్తము ఆయన తన స్వరక్తము చిందించి ఈ పాప పరిహారార్థ బలి నిమిత్తమై ఆ రక్తము తీసుకెళ్ళి ఆ బలిపీఠం మీద ప్రోక్షించను. ఆ బలిపీఠం మీద వధింపబడింది ఎవరు అంటే ఆ నిష్కళంకమైనటువంటి గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువే వధింపబడి ఆ రక్తము వలికించిరి. ఈవేళ నీ పాపానికి ప్రాయశ్చిత్తము ఆయన రక్తం చిందించాడు గనక నీ పాప పరిహారార్థ బలిగా ఆయన రక్తము చిందించాడు గనక మనము పాప పరిహారార్థ బలి గనక పాప పరిహారార్థ బలి మన పక్షముగా ఈ పాప పరిహారార్థ బలి ఆయనే చేశాడు. ఎవరు చేశారు? దేవుడే తన కుమారుని పంపించి ఈ పాప పరిహారార్థ బలి తన కుమారుని ఆ శిలువ శ్రమలకు అప్పగించి రక్తము కార్చే వరకు శ్రమలు పెట్టగా ఆయన రక్తము ద్వారానే ఈ పాపి అయిన మనిషికి పాప విమోచనము కలిగింది గనక పాప పరిహార బలి దేవుడు వేశాడు. దేవుడు తన కుమారుని ఈ పాప పరిహారార్థ బలి కుమారుని బలి అప్పగించి వేశాడు. ఇక ఆ పాప భారం అంతా కూడా మన మీద ఏమి లేదు. ఇప్పుడు మనం పాపులమా పరిశుద్ధులమా? పాపులమా పరిశుద్ధులమా? నిజమేనా? నేను పరిశుద్ధుడను లేక నేను పరిశుద్ధురాలు గుండెల మీద చేసుకోండి. నేను పరిశుద్ధుడను చెయ్యి లేకట్లేదు. మాట అంటే ఎవరికి కావాలి? మాట అవసరం లేదు మాకు. అంటే ఏముంది? ఇంకా బాలేదు, పాపం బాలేదు. పాపం పోకపోవటం వల్లే మరి నేను మామూలుగా నన్ను రక్షించావు ప్రభా, నన్ను శుద్ధిం చేసావు. ఎక్కడ శుద్ధి అయింది?
ఎక్కడ శుద్ధి అయింది? అసలు లోపల ఉంది అతల కథ అంతా. గుండెలో గుమ్మడికాయంత పెట్టుకొని బయటకు మరణాత మరణాత లోపల ఎక్కడెక్కడో దొలిసిపాడేస్తుంది అది. వీడికి మరణాత చెప్పకపోతే బాగోదు అని చెప్పేవాళ్ళు కొంతమంది. కనపడితే వందనాలు చెప్పకపోతే బాగోదని చెప్పేవాళ్ళు. యథార్థంగా చెప్పాలి ఏం చెప్పినా. అదే దేవుడు కోరుకుని. నా ముఖం చూసి ఒక ఆయన, వీడికి నేను మరణం చెప్పాలా ఇలా చేయి పెట్టి, వీడికి నేను మరణం చెప్పాలా అని అన్నాడంట. నాకు మరణం చెప్పకపోతే ఏమైంది? నాకు చెప్పకపోయినా నాకేం బాధ లేదు. కానీ మాట ఉంది చూసారా, ఆ మాట అలాగే ఉంటుంది. ఆ మాట అలాగే ఉంటుంది. నేను ఎప్పుడైనా ఎవరింటికాడికైనా వెళ్ళి లేకపోతే నాకెందుకు మరణ చెప్పలేదా అని అన్నాను. మనలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా నాకు మరణ చెప్పలేదు అనుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అమ్మా, మరణాత ఇష్టమైతే చెప్తాం, ఇష్టం లేకపోతే చెప్పం. ఇంకా ఎక్కడుంది మార్పు చెప్పండి? ఇష్టమైతే ఇంటికి వస్తే కూర్చొని బల్లోటి చేప ఏదోటి వేస్తాం. ఇష్టం లేకపోతే వీడు ఎందుకు వచ్చాడు రా బాబు, వెళ్ళిపోతే బాగున్నాను అంటే ఏంటది? హృదయం బాగుండాలి. దేవుడు చూసేది అది. నాకెందుకు ఇలాగొచ్చింది అంటే వెనకాల తగ్గు చూసుకుంటే తెలుస్తుంది వెనకాల ఏముందో. పాప పరిహారార్థ బలి. నాకు ఈ శిలువ ధ్యానాల రోజులు అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే నేను ఈ రోజుల్లోనే మా అమ్మ నాన్నలు ఘటనారాయణమ్మ గారి ఇంటి దగ్గర ఆ సూర్లో వసారిలో ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళతో పాటు 3 చెంబులు పట్టే నీళ్లు బకెట్ లాంటిది, ఒక పాత్ర లాంటిది పట్టుకుని వచ్చి ఇక్కడ కడుక్కొని లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అయినా ఈ సిలువ అంటారేంటే 40 రోజులు కూడా ఈ సిలువ అంటారేంటే మనుషులా లేకపోతే అలాగ అనిపించేది. ఆ అనుభవం తెలిసిన తర్వాత సిలువ ధ్యానాలు వచ్చేసరికి పొద్దున్న మరి ఏదో కొద్దిగా చిన్నగా ఎంత అల్పాహారం తిని మరలా ప్రార్థన అయ్యే వారు కూడా ఉండేవాళ్ళు. అమ్మ, అంత శక్తి, అంత బలము ఆ సిలువ శక్తి తెలుసుకున్న తర్వాత గనక అంత బలం. నేను ఆ సిలువను చూసే మారాను. మామూలుగా అయితే నేను మారను అనమాట, కచ్చడా మనిషిని. నాకు నచ్చింది ఏంటంటే నన్ను ఎవరేమనకూడదు, నేను ఎవరినేమను. నాకు నచ్చింది నేను ఎవరినేమను, నన్నేమనకూడదు. గనక ఊరకనే మాత్రం మీద పడితే జీవితంలో మర్చిపోలేను. ఊరకనే మీద పడితే జీవితంలో మర్చిపోను. నాకు పడుకున్నా జ్ఞాపకం వస్తుంది. నేను నిద్రపోయినా నేను ఎన్ని మర్చిపోదామన్నా కానీ మర్చిపోలేకపోతాను. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడతారా, తెలిసిన వాళ్ళు ఇలాగే మాట్లాడతారా, ఇంత అనుభవం ఉన్న వాళ్ళు ఇలాగే మాట్లాడతారా అని ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. ఈ పాప పరిహారార్థ బలి నా కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో శ్రమలు పొందుతున్నప్పుడు నేను బాగా మరి ధ్యానంలో కనుక్కున్న తర్వాతే సిలువ అంటే ఏంటో అది తెలుసుకున్న తర్వాత ఎదురుగుండా సిలువను కొనుక్కు తెచ్చిపెట్టాను. ఇది నాకు గుర్తుగా ఉండటానికి. నా ఇంటి మీద కూడా ఒక కర్ర సిలువ పెట్టేవాడిని. పాతిల్లు జమ్ము గుడిసి ఉండేది కదా, దాని మీద ఒక కర్ర సిలువ ఉండేది. అలాగా మరి సిలువ గనక మన అపరాధ పాప పరిహారార్థ బలి నిమిత్తమై యేసు ప్రభు వారు ఒక్కసారే సిలువ శ్రమలు అనుభవించారు, రక్తాన్ని చిందించి మనల్ని విడిపించారు. గనక మనలో మాత్రం ఏం బాగాలేదంటే ఆ సైతాను గారి లక్షణాలు బాగాలేదు, ఆ పాపపు లక్షణాలు బాగాలేదు. గనక మరి మీకు వాక్యం గుర్తు చేస్తానండి. గనక మరి వాక్యం చూడండి, యోహాను సువార్త 17 అధ్యాయము. యోహాను సువార్త 17 అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది నేను చెప్పిన సంగతి. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని
నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. దేవుడు ఆ శిలువ శ్రమలు పొందటానికి కూడా ఈ మనుషుల్లో ఉన్న నాశన పుత్రుని లక్షణాలు ఉన్నాయి చూసారా, అవి తీసివేయడానికే ఆయన గనక మరి ఆ నాశన పుత్రుడు తప్ప వారిలో అది నశించాలని ఆయన సిలువేయబడ్డాడు. దాని కొరకే శిలువ శ్రమలు అనిపించింది. కనుక ఆ నాశన పుత్రుని లక్షణాలు బాలేదు. తిట్టుకోవటాలు, కొట్టుకోవటాలు, గిల్లుకోవటాలు ఇవి పాలేదు. అంటే ఇవి ఉన్నట్లే. ఒకరిని చూస్తే ఒకరు బిగపెట్టుకొని ఉండటం. నన్ను మాట్లాడలేదు చూసావు, నేను మాట్లాడకపోతే నువ్వు మాట్లాడితే ఏం పోయింది అంటే ఎక్కడుందో పాపం చెప్పు. బాగా తేటగా కనపడుతుంది, కానీ ఏమి ఎరగనట్టుగా మాత్రం ఉంటాం. మనలో ఇంకా నాశన పుత్రుని లక్షణాలు ఉన్నాయి, మనలో ఇంకా పాపపు లక్షణాలు ఉన్నాయి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన సిలివేసి, 2000 సంవత్సరాలు దాటింది. మనం 2000 సంవత్సరాల చివరిలో ఎక్కడో 95లోనో లేక 75లోనో ఇంకా 80, 62లోనో అలాగ అప్పుడప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళు గనక ఈలాగా పుట్టిన వాళ్ళ సంగతి. మరి ఇప్పుడు ఇంకా నేను పాపం చేయలేదు. మా పితరులందరూ నమ్ముకున్న వాళ్ళే కదా, దారి తినలేదు. అందరూ ప్రార్థన చేసేవాళ్ళే. మార్గం ఏది? దారి తినడం లేదు. ఇలాంటి దారి తినడం లేకుండా ఉంటే ఆ నాశన పుత్రుని లక్షణాలు అలాగే ఉంటాయి, నీ బతుకులు కూడా అలాగే ఉంటాయి. దేవుడు అంటున్నాడు అలా ఉండొద్దు అంటున్నాడు. ఇంకా ఎన్ని రోజులు ఇంకా అలాగ ఉండొద్దు. గనక వాటిని త్రోసివేయటానికి, తీసివేయటానికి ఆయన పాప పరిహారార్థ బలిగా ఆయన ఒకేసారి బలి అయిపోయాడు. నా కోసమే, నా పాపాల నిమిత్తమే గనక బలి అయిపోయినటువంటి దేవుడు అని నీవు కన్నీరు కారిస్తే నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. గనక నీవు ఇంటికాడే ఉండి రోజంతా పని చేసుకొని వారానికి ఒకసారి బైబిల్ దులిపేవనుకో, నీ పాపం నీ దగ్గరే ఉండదు. ఎవడు తీసివేయలేడు, దేవుడు కూడా తీసివేయలేడు. కాబట్టి ఇలాంటి పాపాలు అవి ఎప్పటికీ పాపం. గనక యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయండి. ప్రతి పాపం అంటే ఇంకెక్కడ ఏమి ఉండటానికి లేదు, ఎక్కడెక్కడో ఏవేవి దాచుకొని పాపక్షమాపణ మెట్టుంది. తప్పిదాలు దాచిపెట్టేవాడు వరదేలడు, పాపాలు దాచిపెట్టేవాడు ఇంకెక్కడ వరదేలుతాడు. తప్పులే పెద్ద పాపం, ఈ తప్పులే పాపం అయ్యి. గనక తప్పిదాలు దాచిపెట్టేవాడు వరదేలడు, పాపాలు దాచిపెట్టేవాడు ఎలా వరదేలుతాడు? సాధ్యం కాదు అమ్మా, ఎవరికి వాళ్ళే. గనక నేను పాపినాన్ని దేవుని ఎదుట చేసిన పాపాలు, చూసిన పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకుని క్షమాపణ అడిగితే కొంతైనా క్షమిస్తాడు దేవుడు. గనక అలా ప్రార్థన చేయండి, క్షమించమని అడగండి. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవా, మా పాపముల నిమిత్తమై నాయనా నీ పరిశుద్ధ దేవుని కుమారుడిగా కన్యక గర్భముని జన్మించి పాప పరిహారార్థ బలిగా ఒకసారి నీ రక్తము చిందించి నైనా సర్వ మానవుల పాపాన్ని దేవా మరి నైనా విడిపించి, పాపము నుండి విడిపించి శుద్ధులుగా చేసి ఉన్నావు. ఇంకా సైతాన్ లక్షణాలు పోలేదు, ఇంకా పాప లక్షణాలు పోలేదు. అవి పోగొట్టుకొని దేవ కడిగి వేసుకొని నీ రక్తము ద్వారా నాయన కడిగే వేసుకొని శుద్ధి శుభ్రం కలిగి వధువు సంగముగా సిద్ధపడే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.